నమస్తే, వెల్కమ్ టు ఈ వార్త. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు లోక్సభ స్థానం నుంచి అంబటి రాయుడు పోటీ. కెనడాలో హిందూ వ్యాపారిపై కాల్పులు, భయాందోళనలో హిందూ సమాజం. అభయహస్తం దరఖాస్తులపై సందేహాలు, తెలంగాణ ప్రభుత్వం వర్గాల క్లారిటీ. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ నాయకుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతుంది. నిజానికి గత కొంతకాలంగా ఈ ప్రచారం ఉంది. గత 6 నెలలుగా గుంటూరు లోక్సభ పరిధిలోని అంబటి రాయుడు విస్తృతంగా పర్యటిస్తుండడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణంగా ఉంది. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక వైసీపీ నేతలను పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీంతో గుంటూరు లోక్సభ సీటు ఖాయమని తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కెనడాలో ఓ హిందూ వ్యాపారిపై జరిగిన కాల్పులు కలకలం రేపాయి. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని సర్రేలో ఓ వ్యాపారవేత్త ఇంటిపై జరిగిన కాల్పులపై అధికారులు విచారణ ప్రారంభించారు. బుధవారం 27న ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక సర్రేలోని లక్ష్మీనారాయణ మందిర్ అధ్యక్షుడైన సతీష్ కుమార్ పెద్ద కుమారుడిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. తన కుమారుడి ఇంటిపై దుండగులు 14 రౌండ్లు కాల్పులు జరిపినట్టు సతీష్ కుమార్ తెలిపారు. ఇక ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇల్లు మాత్రం తూటారంధ్రాలతో నిండిపోయింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కొన్ని గంటల పాటు అక్కడే ఉండి ఆధారాలను పరిశీలించారు. ఇక ఇటీవల కాలంలో కెనడాలో హిందూ కమ్యూనిటీ ఆధారంగా చేసుకుని జరుగుతున్న దాడులు అధికమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. వీటి వెనుక ఖలిస్తానీ గ్రూపులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజా ఘటన నేపథ్యంలో హిందూ సమాజంలో ఆందోళన నెలకొంది. రేషన్ కార్డులు లేని వాళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం వివరణిచ్చింది. మిగతా వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి దరఖాస్తు చేయాలని సూచించింది. ఇక ఈ క్రమంలో అనేక మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు అభయహస్తం గ్యారంటీలకు అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రేషన్ కార్డు లేని కొందరు ఇన్కమ్ సర్టిఫికేట్ను, మరికొందరు క్యాస్ట్ సర్టిఫికేట్ను జత చేస్తూ ఉండడం గందరగోళానికి కారణమైంది. ఈ విషయమై అధికారులు క్లారిటీ ఇచ్చారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలో ఏ వర్గమో చెబితే సరిపోతుందని అన్నారు. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని తెలిపారు. మరోవైపు అభయహస్తం అప్లికేషన్లు అందుబాటులో లేవంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ సెంటర్ల వాళ్ళు అప్లికేషన్ అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపించారు. అయితే దరఖాస్తు ఫారాలను ఎవరూ కొనొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉచితంగా దరఖాస్తులను అందజేస్తామని పేర్కొంది. ఉత్తరాది మరోమారు మంచు దుప్పట్లో ముడుచుకుపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇక దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిన మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాతి నుంచి మంచు ప్రభావం క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. ఇక మంచు ప్రభావం ఉత్తరాది నుంచి నడిచే రైళ్లు, విమానాలపై పడింది. ఇక కొన్ని రైళ్లు, విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇక ఢిల్లీ, హౌరా మధ్య నడిచే దేశ రాజధాని ఎక్స్ప్రెస్ సహా డజన్ల కొద్ది రైళ్లు 10 నుంచి 12 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక విమాన పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఇక ఢిల్లీలో నిన్న ఉష్ణోగ్రత 8.4 డిగ్రీలకు పడిపోగా ఈ రోజు కొంత మెరుగు 10.7 డిగ్రీలు నమోదైంది. వచ్చే 5 రోజులు ఇది మళ్లీ 7 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక నిన్న దేశంలో సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత 21.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా సామాన్యులు కడగల్ల పాలవుతున్నారు. ఇక ఇటీవల గాజాలోని 4 పిల్లలకు జన్మనిచ్చిన ఓ మహిళ వారికి కావలసిన సదుపాయాలను కల్పించలేక తల్లడిల్లిపోతుంది. ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7న హమాస్ దాడి జరిపిన కొన్ని రోజులకే ఇమాన్ తన పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బెయిట్ హమాన్లోని తన ఇంటిని వదిలి సురక్షిత ప్రాంతానికి బయలుదేరింది. అప్పటికి ఆమె 6 నెలల గర్భవతి. ఇక రవాణా సదుపాయం కోసం వెతుకుతూనే ఆమె 5 కిలోమీటర్ల మేర దూరంలో జబాలియా శరణార్థ శిబిరానికి కాలినడకన చేరుకుంది. ఆ తర్వాత దక్షిణాన ఉన్న
మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలనేది ఆమె ఆలోచన. ఇక గర్భవతి అయి ఉండి ఆమె ఇంత దూరం కాలినడకన ప్రయాణించడంతో ఆమె ప్రెగ్నెన్సీపై ప్రభావం పడింది. డిసెంబర్ 18న ఇమాన్ సిజేరియన్ ద్వారా 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బరువు తక్కువగా పుట్టిన ఓ శిశువు మినహా ఇమాన్ ఆమె పిల్లలను ఆసుపత్రి వర్గాలు పంపించేశాయి. ఇక యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స అందించడం కోసం ఆమెను పంపించక తప్పలేదు. ఇక ప్రస్తుతం ఇమాన్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందింది. అపరిశుభ్ర దుర్గంధ భూయిష్ట వాతావరణంలోని నవజాత శిశువులను ఆలన పాలన చూస్తుంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి రామాయణ ఇతిహాసాన్ని రచించిన కవి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యాధామ్గా నామకరణం చేశారు. ఈ మేరకు గతంలో ఉన్న పేరు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంను మార్చారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శనివారం ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. జనవరి 22న అయోధ్య రామాలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముందే ఈ ఎయిర్పోర్ట్లో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక డిసెంబర్ 30 నుంచే ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇక్కడ సర్వీసులు ప్రారంభించబోతున్నాయి. ఇక ఈ 2 విమాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. జనవరి నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించింది. నకిలీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల బారిన పడొద్దు అంటూ విదేశాంగ శాఖ ఉద్యోగార్థులను తాజాగా హెచ్చరించింది. ఇక ఫేక్ సంస్థల నకిలీ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకొని అనేక సంస్థలు విదేశీ ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని తెలిపింది. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా కాల్స్, మెసేజీలతో బాధితులను ట్రాప్ చేసి ఏజెన్సీలను పట్టుకోవడం కష్టంగా మారిందని కూడా పేర్కొంది. ఇక ఈ ఫేక్ ఏజెన్సీలు ఉద్యోగార్థులను విదేశాలకు తరలించి ప్రమాదకర వృత్తుల్లోకి దించుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక తూర్పు ఐరోపా దేశాలు, గల్ఫ్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ దేశాలు, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్ తదితర దేశాల్లో నకిలీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల మోసాలు వెలుగు చూస్తున్నాయని పేర్కొంది. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయ్యే సంస్థలు తమ సేవలకు గాను 30,000 రూపాయల ఫీజును 18% జీఎస్టీలో తీసుకుంటాయని వివరించింది. నకిలీ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. తుఫాను గాలుల కారణంగా ల్యాండింగ్లో అటు ఇటు ఊగిపోయిన ఓ విమానం వీడియోను నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇక లండన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్లోని ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం గెరెట్ తుఫాన్ కారణంగా బ్రిటన్ అతలాకుతలమైంది. 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తూ ఉండటంతో పలు విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 777 విమానం తుఫాను గాలుల మధ్య ల్యాండ్ అయ్యే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక రన్వేపై దిగే క్రమంలో విమానం రెక్కలు అటు ఇటు కదులుతూ దాదాపు నేలను తాకినంత పని చేశాయి. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దింపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుప్పం పర్యటనకు ముందు బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరస్పరం ఎదురయ్యారు. హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్లేందుకు బెంగళూరు వచ్చిన చంద్రబాబు విమానం దిగగా అదే సమయంలో నాగ్పూర్ వెళ్లే విమానం ఎక్కేందుకు డీకే శివకుమార్ అక్కడికి వచ్చారు. ఇక ఇరువురు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. కరచాలనం అనంతరం చంద్రబాబు, డీకే శివకుమార్ కొద్దిగా పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. ఇక దీనిపై టీడీపీ వర్గాలు స్పందించాయి. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని, ఇద్దరు మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని స్పష్టం చేశాయి. ఉత్తర భారతదేశం లాంటి పరిస్థితులే తెలంగాణలోనూ నెలకొన్నాయి. ఈ ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో వీస్తున్న శీతల గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలో విపరీతంగా పొగమంచు కురుస్తుంది. రేపు కూడా ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు మరింతగా పడిపోతున్నాయి. ఇక బుధవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 10.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.9, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిన్న ఆదిలాబాద్లో అత్యంత గరిష్టంగా 31.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2.7 డిగ్రీలు అధికం. మిగతా జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.